గురువుగారు, ఒక గృహంలో వంటగది ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు చిన్న ఇల్లుంది. ఇంక ఆగ్నేయ వాయువు మించి ఇంక వేరే పొజిషన్స్ లేవు. ఓకే. ఇప్పుడు మనకు చాలా పెద్ద ఇల్లుంది. ఎన్నో గదులున్నాయి. హ్మ్. అంటే దక్షిణ వైపు ఒక 4, 5 గదులున్నాయి. అవును. పడమర వైపు 4, 5 గదులున్నాయి. అట్లా అవును. చాలా పెద్ద ఇల్లుంది. అన్నప్పుడు మనం ఆగ్నేయ మూల గదిలో చేసుకోవచ్చు. వాయువ్య మూల గదిలో చేసుకోవచ్చు. ఓకే. అట్లాగే దక్షిణపు మధ్య భాగంలో, పడమర మధ్య భాగంలో కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అంటే మనం నిషిద్ధమైన ప్రదేశం కింద చెప్పాలి అనుకుంటే గనక ఇంటి యొక్క ఈశాన్య భాగంలో, ఇంటి యొక్క నైరుతి భాగంలో ఎట్టి పరిస్థితిలో వంట చేయడం నిషిద్ధం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. అంటే ఇది ఇక్కడ ఈ భాగంలో చేయడం వలన వంశనాశనం అని చెప్తాం. ఓకే. ఓకే. అంటే మగ సంతానం పుట్టకపోవటం, పుట్టినా గానీ వాళ్ళు చాలా చిన్న ఏజ్‌లో చనిపోవటం అనేది సంభవిస్తుంది. ఓకే. మనకి దీనికి ఎన్నో ఉదాహరణలుంటాయి. ఓకే. ఎవరికైతే ప్రాక్టికల్‌గా ఈశాన్యంలో వంటగది ఉందో, నైరుతిలో వంటగది ఉందో హ్మ్. వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. మనకి శాస్త్రం చెప్పిన ప్రకారం ఆగ్నేయంలో మాత్రమే వంటగది లేదా వాయువ్యంలో మాత్రమే ఈ 2 ప్లేస్‌ల్లోనే మెయిన్ ఇంపార్టెంట్‌గా. హ్మ్.